హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బియాండ్ ద బౌండరీస్. ఒక కొత్త వీడియోతో పాటు మీ అందరి ముందు వచ్చేసాం. దాని ముందు డెఫినెట్లీ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ బిగిన్. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కన్ఫర్మ్ చేసింది దట్ విరాట్ కోహ్లీ విజయ్ హజారీ ట్రోఫీ ఆడతారంట. విజయ్ హజారీ ట్రోఫీ మన ఇండియన్ క్రికెట్ డొమెస్టిక్ సర్కిట్లో ఒక 50 ఓవర్ కాంపిటీషన్. ఈ ఇయర్ టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత విరాట్ కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ కేవలం ఇండియా కోసం ఓడిఐ ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నారు. అండ్ మనకి 24th డిసెంబర్ నుంచి ఏది టోర్నమెంట్ స్టార్ట్ అవుతుందో మన విజయ్ హజారే ట్రోఫీ కోహ్లీ కనిపిస్తారు టీమ్ ఢిల్లీని రిప్రజెంట్ చేస్తూ. లాస్ట్ విజయ్ హజారే ట్రోఫీ ఆడింది 2009-10 సీజన్లో మన విరాట్ కోహ్లీ, ఎప్పుడు తన ఢిల్లీ టీంకి క్యాప్టెన్సీ చేశారు. సో చూద్దాం ఎలా కంటిన్యూ అవుద్దో ఈ ఫామ్, ఏది కొత్తగా వచ్చిందో విరాట్ కోహ్లీ దగ్గరికి లాస్ట్ మ్యాచ్లో ఒక బ్రిలియంట్ సెంచరీ తర్వాత. బంగ్లాదేశ్ వర్సెస్ ఐర్లాండ్ T20 సిరీస్లో లాస్ట్ మ్యాచ్లో ఒక ఎక్సలెంట్ విక్టరీ సంపాదించుకుంది బంగ్లాదేశ్. ఎక్కడ వాళ్ళు 8 వికెట్స్తో ఆ మ్యాచ్ని గెలిచారు. 38 బాల్స్ కూడా మిగిలి ఉండాలి వాళ్ళ ఇన్నింగ్స్లో. ఓవరాల్గా కెప్టెన్ లిటిన్ దాస్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు తన టీం పైన. అండ్ ఆల్సో చాలా థింగ్స్ బాగా వెళ్ళాయని అంటున్నారు ఈ సిరీస్లో. ఎస్పెషలీ ఏషియా కప్ నుంచి మనం చూస్తాం దట్ బంగ్లాదేశ్ అంత మంచి ఫీల్డింగ్ యూనిట్ కాదు అని, చాలా క్యాచ్ డ్రాప్స్ అవన్నీ చూసాం హై ప్రెషర్ ఉన్న సిచ్యువేషన్స్లో. బట్ ఇవాళ ఈ సిరీస్ మొత్తంలో యాక్చువల్లీ చాలా బాగా క్యాచెస్ పట్టారు వాళ్ళు అండ్ ఫీల్డింగ్ కూడా ఎక్సలెంట్గా చేశారు. T20 వరల్డ్ కప్ ఏది ఫిబ్రవరిలో స్టార్ట్ అవ్వబోతుందో దాని ముందు అన్ని వాళ్ళ ప్లేయింగ్ ఆర్డర్స్లో కాంబినేషన్స్ ట్రై చేసుకుంది బంగ్లాదేశ్. సో చూద్దాం ఎంత బాగా పర్ఫామ్ చేస్తుందో. ఇప్పుడు నెక్స్ట్ మనకి స్టార్ట్ అవ్వబోతుంది బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ డిసెంబర్ నుంచి. దాంతో ఈ ప్లేయర్స్ ఎవరు ఆడారో వాళ్ళ ఫామ్ మనకి ఇంకా బాగా తెలిసిపోద్ది. యాషెస్ది సెకండ్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది మనకి గావా స్టేడియంలో రేపటి నుంచి. స్కాట్ బోలెన్ తన ఫస్ట్ ఇన్నింగ్స్ ఎక్కడ బౌలింగ్ చేశాడు అగేన్స్ట్ ఇంగ్లాండ్, అక్కడ అంత మంచి పర్ఫార్మెన్స్ ఇలేపాడు. చాలా హాఫ్ వాలీ డెలివరీస్ చేశాడు ఫస్ట్ అని. సెకండ్ ఇన్నింగ్స్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మనకి స్కాట్ బోలెన్. ఎక్కడ 11 బాల్స్ లోపలే మూడు వికెట్స్ సంపాదించుకున్నాడు. దాంట్లో బెన్ డకెట్, ఆలీ పోప్ అండ్ హ్యారీ బ్రూక్ లాంటి పెద్ద పెద్ద వికెట్స్ ఉండాలి. ఆ స్టేజ్ అప్పటికి 105 runs ది లీడ్ ఉండాలి టీమ్ ఇంగ్లాండ్ దగ్గర విత్ 9 వికెట్స్ ఇన్ హ్యాండ్. బట్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ తర్వాత స్కాట్ బోలెన్ కంప్లీట్లీ మొమెంటం మొత్తం ఆస్ట్రేలియా వైపు తిప్పేసి ఆస్ట్రేలియాకి ఒక ఈజీ టార్గెట్ ఇప్పించాడు 4th innings. ఆ మంచి పర్ఫార్మెన్స్ తర్వాత బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాడు స్కాట్ బోలెన్. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్లో వెళ్ళే ముందు చూద్దాం ఎంత బాగా పర్ఫామ్ చేస్తాడు తను. ఇప్పుడు ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకుంటే మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్లో వచ్చారు మనకి కెప్టెన్ బెన్ స్టోక్స్. బ్రెండన్ మెకలం కూడా ఆయన కాన్ఫరెన్స్లో కన్ఫర్మ్ చేశారు దట్ విల్ జాక్స్ ప్లేయింగ్ 11లో ఉంటారని. బెన్ స్టోక్స్ గురించి మాట్లాడుకుంటే డెఫినెట్లీ చాలా ప్రిపరేషన్ మోడ్లో ఉన్నాడు బెన్ స్టోక్స్. బెన్ స్టోక్స్ ఆల్సో ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ టీమ్ ఇంగ్లాండ్ కోసం. పింక్ బాల్ టెస్ట్ గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే ఇప్పుడు దాకా ఇంగ్లాండ్ 7 పింక్ బాల్ టెస్ట్లు ఆడింది అండ్ 6లో ఆడింది మనకి బెన్ స్టోక్సే. ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమొచ్చిందంటే బాల్ని డ్రై ఉంచడానికి హెవీ నెంబర్ ఆఫ్ స్వెట్ బ్యాండ్స్ని వీళ్ళు బల్క్ ఆర్డర్ పెట్టుకున్నారంట టీమ్ ఇంగ్లాండ్. యాజ్ మచ్ యాజ్ 60 స్వెట్ బ్యాండ్స్ ఒక హోల్ టీమ్ కోసం. సో డెఫినెట్లీ ఆ బాల్ని ఎలా అయినా డ్రై ఉంచి దాన్ని సాఫ్ట్ అవ్వకుండా ఉంచుకుంటేనే ఒక మంచి ప్లాన్ అనుకుంటున్నారు ఇక్కడ ఇంగ్లాండ్ సైడ్. చూద్దాం ఎంత బాగా ప్లాన్ పనిచేస్తుందో. సెకండ్ ఓడిఐ ముందు రిపోర్ట్స్ వచ్చేసి టెంబా బబూమా ఈజ్ ఫిట్ అండ్ ఆడతారని సెకండ్ ఓడిఐ. ఫస్ట్ ఓడిఐ డ్యూ టు ఇల్నెస్ ఆడలేపారు. బట్ డెఫినెట్లీ చాలా బాగా ఇక్కడ కాన్ఫిడెంట్గా ఉన్నారు టెంబా బబూమా కూడా ఆయన టీం వైపు నుంచి. ఓడిఐ ఫార్మాట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు దాకా కన్ఫర్మ్డ్ అయ్యే ఓడిఐస్ ఈ షెడ్యూల్లో ఉన్నాయో సౌత్ ఆఫ్రికాకి మన 2027 వరల్డ్ కప్ ముందు కేవలం 9 ఓడిఐస్ ఆడతారంట. సో డెఫినెట్లీ ఎవ్రీ మ్యాచ్ ఇక్కడ నుంచి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాగే తీసుకుందామని అనుకుంటున్నారు ఇక్కడ కెప్టెన్ టెంబా బబూమా. డెఫినెట్లీ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి, కామెంట్ చేసి చెప్పండి ఎలా నచ్చిందో మీకు ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.